ఏం చేయమంటే అదే చేస్తాను. ఇవ్వు సక్కు. ఇవ్వు. తీసుకోండి అత్తయ్య. వద్దన్న సహాయం చేస్తానంటోందేమిటి? ఆశ్చర్యంగా ఉంది. మంచిదానిలా ప్రవర్తిస్తోంది. వీళ్ళకెన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఏం జరగనట్టు నవ్వుతూ ఉంటారు. ఈసారి అలా కాదు. అయ్యగారు కొట్టే దెబ్బకి వీళ్ళ జీవితాలు తలకిందలైపోతాయి. ఇది అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది కదా, ఇవాళేంటి కదలకుండా ఒకే చోట కూర్చొనుంది? ఏమిటి సకు, నువ్వు ఇందాకటి నుంచి ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? అది పాండు మా నాన్నగారు ఉసిరికాయలు తేవడానికి వెళ్లారు, దానికోసమే చూస్తున్నాను. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారి. విశోభా శాస్త్రి గారు వచ్చేశారు. పాట పాడేది ఆయనే. అయ్యో దేవుడా, ఓమా అదేమిటంటే మావయ్య గారికి మందులు ఇవ్వడం మర్చిపోయాను. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. మావయ్య గారికి సమయానికి మందులు ఇవ్వాలి. అయ్యో అమ్మా, అయ్యో కోళ్ళు పొట్టేసాయి, లేవలేకపోతున్నానే. ఒక్కడుగు కూడా వేయలేనుమా. ఇప్పుడేం చేయాలి? సకు, నువ్వు మా ఇంటికి వెళ్ళి తాతయ్య గారికి మందులు ఇచ్చొస్తావా? ఎందుకే? ఇందు బిందులు ఇంట్లో లేరా? లేదంటే ఇద్దరు గోరింటాకు పెట్టుకున్నారా? అయ్యో ఉన్నారండి, కానీ వాళ్ళు సక్కులాగా తెలివైన వాళ్ళు కారు, ముద్దు మొహాలు. ఇంకా మావయ్య గారు కూడా సక్కుని చూస్తే చాలా సంతోషిస్తారు. నిజానికి నేనే వెళదాం అనుకున్నాను, కానీ నొప్పి ఇంకో గంట వరకు తగ్గేలా లేదు మా. అయ్యో ఇదిగో ఉమా, సక్కుని త్వరగా పంపించు. వెళ్ళు సకు, త్వరగా తిరిగి రావాలి. పోయినసారి ఏం జరిగిందో గుర్తుంది కదా? కారణాలు చెప్పకుండా తిన్నగా ఇంటికి రావాలి. పెత్తనాలు చేస్తే ఊరుకునేది లేదు. అలాగే అమ్మా, వెళ్ళొస్తాను బామ్మా. అయ్యో అమ్మా, వెళ్ళిపోయింది. ఇంటికి త్వరగా రావాలట. మీరు ఎదురు చూస్తూ కూర్చోండి. అయ్యగారు, మీరు నాకు అప్పగించిన పని సరిగ్గా పూర్తి చేశాను. రండి రండి, అందరం పనిచేద్దాం. శివప్ప వస్తున్నారు. ఏమంటున్నావు? నేను ఉసిరికాయలు తీసుకొచ్చాను. ఇంకొన్ని మిగిలాయి, వాటిని శివప్ప గారు తెస్తున్నారు. భలే వాడివిరా పాండు, నువ్వు నిజంగా ఒక విచిత్రమైన ప్రాణివి. అది నిజమేనే ముసలమ్మ. ఏం వెతుకుతున్నావు? ఇదిగో ముసలమ్మ, ఇంతకీ పిల్ల ఎక్కడుంది? సకు వాళ్ళ తాతయ్య గారింటికి వెళ్ళింది. సరే, నేను వెళ్ళి పిల్లని త్వరగా ఇంటికి తీసుకొస్తాను. ఏ పాండు, వెళ్ళిపోయాడు. వీడో మూర్ఖుడు,
చూడండి అయ్యగారు, ఈ బుడ్డోడు వల్ల మీ పనికి అంతరాయం కలిగితే మీరు నన్నేమనకండి. ఏంటి సక్కు? రా కూర్చో, కూర్చో. నిన్ను చూశాను. నిన్ను చూస్తే చాలు రోజంతా సంతోషంగా గడుస్తుంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు? మా తాతయ్య గారికి మందులు ఇవ్వడానికి వెళ్తున్నా. ఓహో, సరే, నేను బయలుదేరుతాను. ఆ, తాతయ్యకి మందులు ఇచ్చి నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. సరే, జాగ్రత్తగా వెళ్ళు తల్లి. హా. వెళ్ళండి, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి రా, వెళ్ళండి, రండి.